సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారమనటి బురదలో పూర్తిగా మునిగిన వారిని చక్కగా ఉద్ధరించడంలో సామర్థ్యం కలది. సంసారం అంటే ఆగకుండా సాగునది అని అర్థం. ఇక్కడ బురద అంటే ఊబి అని అర్థం. ఎంత ప్రయత్నిస్తే అంత క్రిందకు లాగేది ఊబి. ఇటువంటి సంసారమనే ఊబి నుండి బయటపడాలంటే అమ్మవారిని స్మరించి శరణాగతి చెందితే గజేంద్రుణ్ణి శ్రీ మహావిష్ణువు రక్షించినట్లు, సముద్రంలో దిగబడిపోయిన భూమిని తన కోరలతో ఆదివరాహమూర్తి పైకి ఉద్ధరించినట్లు అమ్మవారు మనలను ఎంతో సామర్థ్యంతో ఉద్ధరిస్తుంది అని ఈ నామం చెప్తుంది. సౌందర్యలహరిలో ఆదిశంకరులు అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీప నగరి అన్న శ్లోకంలో జన్మజలదౌ నిమగ్నానాం మురరిపు వరాహస్య భవతి అని ఇదే విషయాన్ని చెప్పారు. సంసార సముద్రంలో దిగబడిన వారిని ఉద్ధరించడంలో అమ్మవారు ఆదివరాహ దంష్ట్ర వంటిది అన్నారు ఆదిశంకరులు. ఇక్కడ సంసారం అంటే పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం అని అర్థం చేసుకోవాలి. చావు పుట్టుక అనే చక్రం నుండి రక్షించి మోక్షాన్ని ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం.